వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి ఎడిటింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా గంగా హారతిని ఒరిజినల్‌గా ఎలా ఉందో అలాగా చూపిస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. బోట్ ప్రయాణం పూర్తి చేసుకొని ఘాట్లన్నీ తిరిగి వాటి చరిత్ర తెలుసుకొని ఇప్పుడు మేమున్న రూమ్‌కి వెళ్తున్నాం. దీని తర్వాత సాయంత్రం మహామృత్యుంజయ దేవాలయం ఇంకా కాలభైరవ దేవాలయాన్ని చూద్దాం. అక్కడ కలుసుకుందాం. నైట్ ఎట్ వారణాసిలో నైట్ ఆల్మోస్ట్ 7 o'clock అవుతుంది. 7:30 అవుతుంది. కాలభైరవ టెంపుల్ దర్శనానికి అని చెప్పి వెళ్తున్నాం. కాశీ విశ్వనాథుని దర్శనం కూడా ఇప్పుడే అన్నమాట. చెప్పులు లేకుండా వెళ్తున్నాం అందరం. రిక్షాలో వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. పాప అనేది ఒకేబుద్ధి అవుతుంది. ఒక్కదాన్ని బతుకుతారు, ఒక్కొక్కడు ఒక్కోలాగా బతుకుతాడు. మనం రిక్షాలో బతుకుతాం, కానీ ఇక్కడ రిక్షా వాళ్ళకు డ్యూటీ ఇన్కమ్ ఉంటుంది. ఎందుకంటే ఒకటి కుంభమేళ, ఇంకొకటి కాశీకి అయితే రెగ్యులర్గా ఉంటుంది ఎలాగైనా. ఇప్పుడు కుంభమేళ కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. సో అక్కడ ముందు పోతాడు, మేము వెళ్ళుకున్నాం. అంత బలంగా ఉంటారు వీళ్ళు. తొక్కి 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 వాళ్ళ కాళ్ళని అయితే ఏ ఫుట్బాల్ ప్లేయర్ పనికిరాడు. మరి అట్లుంటాయి అలా కాళ్ళు. చూడు, ఇదే మహామృత్యుంజయ దేవాలయం. ఈ ఆలయం లోపల చిన్న చిన్న దేవాలయాలు ఇంకా ధన్వంతరి బావి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ప్రస్తుత భవనం 18వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడ మహాదేవుడు అనగా శివుడు మృత్యుంజయ మహాదేవ్ రూపంలో మనకు దర్శనమిస్తాడు. మృత్యుంజయ మహాదేవ్ అనగా మరణంపై విజయం సాధించిన మహాదేవునిగా దర్శనమిస్తారు. అలాగే విష్ణు అవతారం ఇంకా ఆయుర్వేద వైద్యం దేవుడైన ధన్వంతరి. ఈ బావి, ఇక్కడ ఒక బావి ఉందండి. ఆ బావి పేరు ధన్వంతరి బావి అని అంటారు. ఈ బావిలో తన అన్ని ఔషధాలను పోశాడని, అందువల్ల దీనికి ఆరోగ్యకరమైన శక్తి ఉందని ఇక్కడ భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడ ధన్వంతరి బావి నీళ్ళు మాత్రం చాలా బాగుంటాయి. ఆల్రెడీ మేము తాగాము కూడా. ఏ మినరల్ వాటర్ కూడా పనికిరాదు దాని ముందు. మహామృత్యుంజయ దేవాలయం ఇంకా కాలభైరవ దేవాలయం రెండు చూసుకొని మేము గంగా హారతి తెల్లారి 6 గంటలకు 80 ఘాట్లో అందాలని వెళ్తున్నాం. పొద్దున 4:30కి ప్రయాణం. ఒక్కసారి చూసారా మా ఫేసెస్ ఎట్లా ఉన్నాయో? నిద్ర మొహాలే. 80 ఘాట్లో గంగా హారతిని చూడడానికి బయలుదేరాం. పొద్దున 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో గంగా హారతి ఇస్తారు. అద్భుతంగా ఉంటుంది. అసలు ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఒక్కసారి మేము ఎలా ప్రయాణం చేసాం చూడండి. ఓ ఫ్రెండ్స్, అది ఎక్కడంటే వారాహి ఘాట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ 3 kilometers ఉన్నది 80 ఘాట్. సో అక్కడికి బై వాక్ వెళ్తున్నాం అన్నమాట. 6 o'clockకి కరెక్ట్గా హారతి ఉంది. హాయ్. ఎలాగో వెళ్తున్నాం కదా, ఈ లోపల 80 ఘాట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకుందాం. ఇది నిజమైందే. 80 ఘాట్ అనేది బెనారస్ హిందూ యూనివర్సిటీకి దగ్గరగా ఉంటుంది. పురాణాల ప్రకారం దుర్గామాత 2 రాక్షసులైన శుంభ నిశుంభాలను ఒక ఖడ్గంతో సంహరిస్తుంది. ఆ ఖడ్గం పేరే అసి. అలా సంహరించిన ఖడ్గం ఇక్కడ పడడం వల్ల ఈ ఘాట్కి 80 ఘాట్ అని పేరు వచ్చింది. స్కంద పురాణంలో దీని ప్రస్తావన ఉంది. దీనిని సమింభేద తీర్థ అని అంటారు. ఇక్కడ స్నానమాచరించడం ద్వారా హిందూ తీర్థాలన్నింటిలోనూ స్నానం చేసిన ఫలితం దక్కుతుందని ఇక్కడికి వచ్చే ప్రజల మరియు భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఎటువంటి ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా హారతిని చూడండి.
समस्त माझी बंद व बोर्ड चालक ध्यान देंगे। आप लोग लाइव जैसे टूटता हुआ फैलाएं। सूचना दिखाएं। घाट के समस्त माझी बंद व बोर्ड चालक ध्यान देंगे। आप लोग लाइव जैसे टूटता हुआ फैलाएं। घाटों के वो कैमरा ऐसा గంగా హారతి పూర్తయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క ఘాట్ను చూసుకుంటూ ఒక్కొక్క ఘాట్ను సందర్శించుకుంటూ తిరిగి ప్రయాణం అవుతున్నాం. ఆల్రెడీ రిటర్న్ అయిపోయినాం. మా నిఖిల్ ఏటీఎం కోసం చూస్తుండు. ఎందుకంటే ఇక్కడ మేము రిక్షాలు వెళ్తున్నాం. ఒక తాతకి ఇచ్చినామన్నమాట. ఆయన దగ్గర పాపం చూడండి తాత తొక్కుతుండు. ఆయన దగ్గర ఈ బార్ కోడ్ కానీ మొబైల్ కానీ లేదు, క్యాష్ ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడన్నా ఏటీఎం చూసి ఆపమంటే ఇప్పుడు ఏటీఎం కోసం సర్చింగ్ అన్నమాట. జీవుడైనా రిక్షా కూడా ఫైనల్ మా వాడికి ఏటీఎం దొరికింది. ఇవ్వడానికి అన్నాడు. ఎవరికి నాడు ఇంకా పోయిరా పట్టుకొని పోయిరా. ఇదిగో ఈయన మా రిక్షా తాత అడుగుతున్నాడు అన్నమాట, ఎలా వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి. మేము కార్లో వచ్చారని చెప్పి చెప్తున్నాం. ఓకే కార్లో వచ్చారా, ఇప్పుడు అక్కడే దించాలా అంటే ఎస్ అక్కడే దించాలి అన్నాం. నిజంగా వెళ్ళాలని మాత్రం లేకుండే ఒక స్పిరిచువల్ జర్నీ, ఒక స్పిరిచువల్ థాట్, ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వారణాసి ఈ కాశీ నగరానికి హృదయపూర్వక నమస్కారం. కానీ ఏం చేద్దామండి, మన హోమ్ టౌన్కి మనం ఎలాగో వెళ్ళిపోవాలి కదా. కానీ ఈ కాశీ నగరం ఇచ్చిన మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ని, మెమొరబుల్ థాట్స్ని ఇప్పటికీ కాదు నా లైఫ్ టైంలో మేము ఎప్పటికీ మర్చిపోలేం. సో ఫైనల్గా ఇట్స్ టైమ్ టు సే బై బై. నా కాశీ నగరమా, మళ్ళీ వస్తా.